సో చాలామంది పేరెంట్స్ అడిగేదేమంటే, మా బాబు లేదా పాప తల, పొట్ట ఎప్పుడు వేడిగా ఉంటాయి. కాళ్ళు, చేతులు చల్లగా ఉంటాయి. ఇదేమన్నా అబ్‌నార్మలా అని జెప్పేసి. నో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ నార్మల్. ఎందుకు హెడ్, చెస్ట్, అబ్డోమెన్ కాళ్ళు, చేతుల కంటే గూడా వేడిగా ఉంటాయి అది తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే మన హెడ్‌లో బ్రెయిన్ ఉంటది. చెస్ట్‌లో హార్ట్, లంగ్స్ అండ్ మన స్టమక్‌లో మన జస్ట్ లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ లాంటి మేజర్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి కదా! సో వాటన్నిటికి బ్లడ్ ఫ్లో ఎక్కువ కావాల్సుంటది. సో వాటికి బ్లడ్ ఎక్కువ వెళ్తది కాబట్టి ఆ పార్ట్స్ అన్నీ గూడా మన హెడ్, చెస్ట్ ఇవన్నీ గూడా పిల్లల్లో ఎప్పుడు వేడిగా ఉంటాయి. కాళ్ళు, చేతుల్లో అంటే మెయిన్ ఆర్గాన్స్ ఏమి ఉండవు. కాబట్టి కొంచెం రిలేటివ్‌గా చల్లగానే ఉంటాయి. సో అంత మాత్రాన జ్వరం ఉన్నట్టేమి కాదనమాట. సో ఫీవర్ ఉందని ఎలా కన్ఫర్మ్ జేసుకోవాలి? జనరల్‌గా ఫీవర్ వచ్చినప్పుడు చిల్డ్రన్ డల్ అవుతారు. ప్లస్ ఫుడ్ ఇంటేక్ గూడా తగ్గిచ్చేస్తారు. సో టెంపరేచర్ ఎలా కన్ఫర్మ్ జేసుకోవాలి? జస్ట్ థర్మామీటర్ తీసుకొని దిస్ ఈస్ ద థర్మామీటర్. దీన్ని తీసుకొని ఇలా అండర్ ఆర్మ్స్‌లో పెట్టేసేయండి. సౌండ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత రీడింగ్ చూసుకోండి. రీడింగ్‌లో గనక 99, 100 అబోవ్ వస్తుందంటే గనక ఫీవర్ ఉన్నట్టు. ఓకే. డోంట్ యూజ్ లైక్ థిస్ మెథడ్. ఇలా పెట్టడము, ఇలా పెట్టేసి జ్వరం ఉందనేసి ఏమీ జస్ట్ ఫిక్స్ అవ్వద్దు. థర్మామీటర్ మెజర్ చేసుకోండి. సేమ్ రీడింగ్ డాక్టర్‌కి చెప్పండన్నమాట. దట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. సో ఫీవర్ ఉన్నప్పుడు పేరెంట్స్‌కొచ్చే ఇంకొక డౌట్ ఏమంటే టెంపరేచర్ ఎక్కువగానే మా అబ్బాయి గాని, పాప గాని జస్ట్ వణికిపోతున్నారు బాగా. షివరింగ్ వస్తుందని జెప్పి చెప్తుంటారు. అది నార్మలా అంటే దట్ ఈస్ ఆల్సో నార్మల్. జనరల్ టెంపరేచర్ 102 అబోవ్ అంటే దట్ ఈస్ ద హై గ్రేడ్ ఫీవర్. అలా ఉన్నప్పుడు బాడీ షివర్ అవుతది. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి అంటే గనక వెంటనే పారాసిటమాల్ గాని, మెప్టాల్ గాని జస్ట్ సిరప్ ఇచ్చేసి ఆహ్, బేబీ బాడీని గాని, చైల్డ్ బాడీని గాని డ్రెస్‌తో గాని లేకుంటే బెడ్ షీట్‌తో గాని ఫుల్ కవర్ చేసేసేయాలి. టెంపరేచర్ డౌన్ అవుతూనే లేదంటే షివరింగ్ తగ్గిన వెంటనే ఎక్సెస్ కవర్ అంతా కూడా తీసేయాల్సి ఉంటది.